వెరీ వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? కాఫీ తాగారా, టీ తాగారా ఫ్రెండ్స్? ఈరోజు మనం పత్తి ఛానల్లో చూడండి, ట్రాక్టర్తో చూడండి, మీకు అర్థమైంది. ట్రాక్టర్తో మధ్యలో తుంగ బాగుండే, ఆ తుంగ ఉడిపించడానికి అసలు ఎడతో వదిలితే ఆ తుంగ అసలు కిందగా బ్లేడ్ వెళ్ళిపోతుంది, తుంగ అట్నే ఉంటుంది, మళ్ళీ వర్షం పడితే అనుకుంటుంది. ఇప్పుడు మీరు నమ్మకపోయారు చూడండి, మీకు లైవ్లో చూపిస్తా. తుంగ గడ్డలు, తుంగ పోక కన్ను పడుతున్నా అడగండి, అంత నీట్గా ఉంది మధ్యలో. అసలు ఇటువరకు మధ్యలో అటు ఉండిపోయేది, కిందగా బ్లేడ్ వెళ్ళిపోయేది, కసక తెగేది, మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ దాంట్లో పడేది. అసలు చూస్తే మీకు అర్థమైంది లైవ్లో. అసలు ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా ఉంది చూస్తే మీకు అర్థమైంది. చేను ఎంత నీట్గా ఉంది అక్కడ రాక చూస్తే మీకు అర్థమైంది. ఇలా చేసుకుని ట్రాక్టర్ చేసిననుకో నీట్గా వస్తుంది, సాల్ కూడా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇది ఎడ్లచ్చే, కానీ మాది 12 టైర్, మాది 13 కాదు. మాది ఎడ్లచ్చలో కూడా మాది నడుస్తుంది. పెద్ద అయితే నడవదు, మళ్ళీ పెద్ద కానప్పుడే చెట్లు పెద్ద కానప్పుడు మళ్ళీ మనకి అవకాశం ఉంటుంది. పెద్ద అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. పెద్ద ముందప్పుడే మనం చిన్నప్పుడే కొంచెం గడ్డి అంతా గడదు ఎలా తీగిపోతున్నాయి మీకు చూస్తే మీకు అర్థమైంది లైవ్లో. ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి, కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఏంటంటే మనకి పచ్చని కూడా నీట్గా కనబడుతుంది. మీకు చూస్తే ఎంత నీట్గా ఉంది మీకు కనబడుతుంది. మన దానికి గడ్డి ఉండే, ఇప్పుడు ఇంకో సాలు కొడుతుంది నిజంగా. అసలు ఎంత నీట్గా అంత నీట్గా నమ్మపోరి. తుంగ గడ్డ కానీ తుంగ పూసలు కానీ ఇవి కానీ అసలు మీకు లైవ్లో చూపిస్తే మీకు రాండి, ఎలా చూపిస్తాను మీకు. కానీ చిన్న నీట్గా లేదు, మీకు నాకు చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇలా తుంగగడ్డలు ఉండడం వల్ల అది ఎంత చేను వేసినా కూడా దానికి చెట్టు ఎదగనియదు, పురుగు పడుతుంది, దాని నుంచి వచ్చి దీనికి వస్తుంది. కానీ మనం మాత్రం ఇలా చేసుకున్నాం అనుకో నీట్గా మస్తు నీట్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తే వీడియో మీకు క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది లైవ్లో. అసలు చూడండి, మీకే ఎంత నీట్గా ఉంది చూడండి, చేను చూడు ఎంత నీట్గా ఉందో. ఎంత నీట్గా కూడా నాకు నచ్చింది, అసలు బాగా నచ్చింది నాకు. ఉన్న చెట్టు కూడా మంచిగా నీట్గా కనబడుతున్నాయి. చెట్లు కూడా ఇలా కనపడ ఓన్లీ మధ్యలో ఉంటుంది గడ్డి. దాన్ని మళ్ళీ ఒకసారి కూలర్తో చూపించుకోండి. ఫస్ట్ అంత బోధ కుట్టున్నాను, మీకు అంత క్లారిటీ చూపిస్తా. ఆ బోధ మీదనే ఉంది, మీకు అర్థమైద్ది. ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. అంటే 12 టైర్ అయితేనే మంచిగా ఉంటుంది. 13 మాత్రం ఇలా నడవదు, ఎందుకంటే ఇది అచ్చు 13కి ఏరియా అచ్చు ఉంటుంది. 12కి ఇది మన ఎడ్డతోలే అచ్చుతోనే మన 12 టైర్ అక్కడ ఉంది, స్టార్ట్ అవ్వదు, అక్కడ ఉంది. ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా, మీకు గడ్డి లేకుండా నివారించే అవకాశం ఉంటుంది. అసలు మధ్యలో తుంగ అసలు ఎంత తొలిన తుంగపోయింది, నాకు నమ్మపోయి మీరు. కానీ అసలు ఎన్ని రోజులు అనిపించింది, కానీ ఇక తప్పదు. అప్పుడు చిన్నప్పుడు ట్రాక్టర్ పని కాదు, కొద్దిగా చెట్లు పెద్ద అయినాక నెక్కినాక మాత్రమే ట్రాక్టర్ పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇలా చేస్తేనే పచ్చేను కూడా కొద్దిగా బాగా మెదిగి బోయపడితే ఒక వర్షం అటు ఇటు అయినా కూడా ఆ నెమ్ము కమ్ముకునే అవకాశం ఉంటుంది. వర్షం కూడా టైంకి రాకున్నా ఏం కాదు, మీరేం టెన్షన్ పడే అవకాశం ఉండదు. పని తేలిపోద్ది అనుకోవడం కాదు, బోధ మాత్రం మంచిగా పడుతుంది. ఒక్కసారి గడ్డి పీకిచ్చినాక ఆటోమేటిక్గా మీరు గట్టిగా మంచిగా చెట్టు పెద్ద అయితే అప్పుడు 3 పైన అయితే చెట్లు, అప్పుడు మట్టి బాగా పోయి లోతు దింపి తొలినామనుకో అప్పుడు కత్తి కట్టరు, అప్పుడు మట్టి పడి కూడా గడ్డి రావదు. చెట్టు కూడా ఒక వారం 20 రోజులు అటు ఇటు అయినా, వారం 10 రోజులు అటు అయినా ఆ నెమ్ము కమ్ముకొని అట్నే ఉంటుంది. ఈ మాత్రం ఎంత నీట్గా కూడా మీరు చూస్తే మీకు అర్థమైంది లైవ్లో. అసలు ఎంత నీట్గా నీట్గా అసలు ఈ చేను పనికొస్తుందా అనుకున్న ఫస్ట్ తుంగ వాళ్ళ చూసి ఆ తుంగ అంతా లేచిపోయింది తేడగా. ఇలా తోలండి. ప్రతి ఒక్క రైతులు ఇలాంటి మార్గదర్శకాలను కొత్త టెక్నిక్ ఉపయోగించే రైతు మాత్రమే, రైతుకే సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యం కాదు. రైతుని తక్కువ అంచనా వేయకండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు. లైక్ కొట్టండి వీడియోని. మీరు వీడియో లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే ఇది ఇలాంటి టెక్నిక్ చూడండి, మీకు అర్థమైంది లైవ్లో. ఇంత టెక్నిక్ నేను వాడుతున్న కాబట్టి చెప్తున్నా. గడ్డి ఉంటే నేను అడగండి, మధ్యలో ఓన్లీ బోధ పంట ఉంటుంది, టక పీక్కుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఒకసారి కొద్దిగా పెద్ద అయినాక ఎడతో తోలిననుకో ఇంకా అది కూడా ఉండదు ఇంకా. కానీ ఇలాంటి ప్రయత్నాలు ఒక రైతుకు మాత్రమే సాధ్యమైంది, ఎవరు చేయలేరు. ఎందుకంటే రైతు ఇలాంటి టెక్నిక్లు ఉపయోగించి ఇలాంటి మాత్రమే రైతు చేయగలుగుతాడు. చూడండి ఎంత నీట్గా చేయనుకున్నాం, ఎమ్మ నీటి చూస్తే మీకు అర్థమైంది, ఎంత నీట్గా ఉందో మీకు అర్థమైంది. ఇలాంటి నీటి ఒక రైతుకు మాత్రమే సాధ్యం, అవునా కదా? కానీ వేరే వాళ్ళు చేయలేరు ఇంత టెక్నిక్ ఉపయోగించి. నేను ఒకసారి చేస్తే ఏమిటంటే అది ట్రాక్టర్ వచ్చే పెట్టినా అటు ఇటు వంకర పోయేది. అప్పుడు ఏంటంటే చెట్టు పోయేది. ఓన్లీ ఎడ్డొచ్చు చేపటికి దాని నిండా వస్తుంది. చిన్నప్పుడే గడ్డి తెగిపోయింది అనుకో ఇంకా పెద్ద అయినాక రాదు, ఇంకా చెట్టు మొత్తం పొదుగు వస్తుంది, దాని చుట్టూ పొదల కమ్ముతుంది, ఇంకా గడ్డి రానియదు. ఇలాంటివి మాత్రం ఒక రైతుకి మాత్రమే సాధ్యమైంది. ప్రతి ఒక్క రైతు ఇలాగనే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేస్తున్నామంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఈ చేయడం వల్ల ఏంటంటే మనకి గడ్డి మాత్రం సరిగా అయితే ఉండదు.
గడ్డి లేకపోవడం వల్లనే మనకి బెనిఫిట్ మస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే కూలీలు తక్కువ పడతారు, తొందరగా గడ్డి అయిపోద్ది, మధ్యలో మొత్తం తేడా నీట్గా పడుతుంది. ఇలా ట్రై చేస్తుండండి. అక్కడ కూడా చూడండి కనపడుతుంది మీకు, అక్కడ దాకా కూడా ఎంత నీట్గా ఉన్నది మీకు అర్థమైపోద్ది. ఇలాగైనా ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉండండి. ఒక రైతుకు మాత్రమే సాధ్యమయ్యే విషయాలు ఏంటంటే ఇది, అవునా కదా. ఒక రైతు మాత్రమే ఇలాంటి టెక్నిక్ ఉపయోగించి పత్తిలో కలుపు నివారణ చేసుకునే అవకాశాన్ని, చేను కూడా నీట్గా ఉండేలాగా గడ్డి లేకుండా ఒక్కసారితో కూడా ఎటకైపోయే అవకాశం ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్కరు ట్రై చేస్తుండండి. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూస్తున్నా లైక్ చేస్తారు. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి చేరే అవకాశం ఉంటుంది. మిత్రులారా చేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. నా వాయిస్ బ్రేక్ అయినా కూడా సారీ, ఎందుకంటే నా స్పీడ్ ఉంటుంది నా వాయిస్. ఒకసారి అర్థమైంది, ఒక స్టెప్ బై స్టెప్ ఒకసారి వినండి. ఒకసారి ఎంత నీట్గా ఉందో మీరు చెప్పండి, ఒకసారి మీరు కామెంట్ చేయండి. నీట్గా ఉందా లేదండి చూడండి, మీకు అర్థమైంది. ఎంత నీట్గా అంటే నేను ఏడస్తులే, నేను ఎంత పత్తి చేను ఎంత నీట్గా అంటే చూస్తే మీకు అర్థమైంది. ఒక్కసారి చూస్తే మీకు అర్థమైంది లైవ్లో. చూడండి మీకు ఎంత నీట్గా ఉన్నది. అక్కడ దాకా చూపిస్తుంది చూడండి, పై దాకా అక్కడ మన పక్క దాకా మనది సాలు, ఒక్కో సాలు ట్రాక్టర్ ఏమో అక్కడ ఉంది. చూడండి మీకు ఎంత నీట్గా, అసలు నీట్ అంటే అసలు నీట్నెస్, చిన్న నీట్నెస్ కాదు అది. అంత నీట్గా కూడా గడ్డి ఉంటాడు, మళ్ళీ ఓన్లీ మధ్యలో ఉంటుంది గడ్డి, పక్క సైడ్ ఉండదు. కానీ మస్తు నీట్గా ఉంటుంది గడ్డి మాత్రం. ట్రై చేయండి ఇలాగనే మీరు కూడా. మా ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క మంది ఆ వీడియో చూస్తుండే, లైక్ చేస్తుండే, షేర్ చేస్తుండే, కామెంట్ చేస్తుండండి. మీకు కష్టపడే వాళ్ళకే మీకు లైక్ చేయండి. ఎందుకంటే మీకు కష్టపడుతుంది కాబట్టి నేను అడగలుగుతున్నా. ట్రాక్టర్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో సోలుతున్నా అనేది. మీకు చూడండి, ఇప్పుడే ఒకసారి వచ్చిన భూమి ఎంత మెరుగు అంటే చూడు, గడ్డి తక్కువ అవుతుంది, మీకు గడ్డి ఉంటుంది ఇంకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, చూసిర్రా, చూసాడు ఇప్పుడు అర్థంగా. అలా చూడడం వల్ల ఏంటంటే గడ్డి ఉండదు, దాని నిండా వస్తుంది, గడ్డి మాత్రం ఉండదు. చూడండి మీకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ ట్రై చేస్తుండండి. ప్రతి ఒక్కరు చేసిననుకో గడ్డి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, కూలీలు కూడా తక్కువ పడతారు. అది ఒక మూడైన మంత్ వరకే తోలాలి, ఎక్కువ తోలకూడదు. మళ్ళీ అనుకో వచ్చిన పంగ ఎరిగిపోయింది, ఎందుకంటే దాని నిండా వస్తుంది ట్రాక్టర్. చూడండి ఇంత గ్యాప్ లేకుండా వస్తుంది, మీకు అర్థమైంది. చూడండి గ్యాప్ లేకుండా వస్తుంది, చూడండి, అవునా కదా. చూడు ఎట్లా చూసినా గ్యాప్ ఉండదు, చెట్టు మధ్యలో ఉంటుంది. చూడు చెట్టు మధ్య అంతవరకే మన గడ్డి పీకించుకున్నా కూడా తక్కువ ఖర్చులో అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండండి. కొత్త చూపిస్తా. మన నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మర్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. బాయ్ బాయ్.